హాయ్ డార్లింగ్స్, మొన్న నైట్ మా నాన్న ఫోన్ చేసి ఓటింగ్కి ఒకరోజు ముందు నైట్ ఇంటికి రారా అన్నాడు. ఎందుకు డాడీ అంటే, మనిషికి ఇక్కడ 3,000 ఇస్తారు, మనిషి ఉంటే కానీ ఇయ్యరంట, నువ్వు ముందు రోజు నైట్ వస్తే 3,000 ఇస్తారు అన్నాడు. నేను అట్లా ఓటే తెలుసుకోవట్లేదు, నువ్వు కూడా ఏమక డాడీ వద్దు అన్న. అంతే, ఎమ్మడే ఫోన్ కట్ చేసిండు. మా డాడే కాదు, మన పేరు సందర్భరిస్తుంది. ఇంతకుముందు వాళ్ళు జనరేషన్ మొత్తం ఓటింగ్ అంటే మనం పొద్దున్నే వాష్రూమ్కి ఎట్లా పోతాం, లేవగానే బ్రష్ ఎట్లా చేస్తాం, ఆకలిగా అన్నం ఎట్లా తింటాం, ఆ లెవెల్లో అలవాటు అయిపోయింది అనమాట. ఏళ్ళ తరబడి 5 ఏళ్ళకి ఒకసారి ఓటింగ్ వస్తుంది, పైసలు ఓడెక్కువ ఇస్తే వాడికి గుద్దేయాలి. సరే, వాళ్ళకంటే తెలియదు, అప్పుడు తిండికి సరే దిక్కు లేకనో, పైసలు లేకనో, పేదరికం వల్లనో, డబ్బు కాసుపడి అట్లా చేసింటారు. ఇప్పుడున్న జనరేషన్ కూడా తయారైతే ఎట్టరా నాయన. నాకు తెలిసి ఇప్పుడున్న ఎలక్షన్లో ఓటు హక్కు వచ్చిన ప్రతి ఒక్కడికి తెలుసు, ఈ 20 ఏళ్లలో ప్రపంచం ఎంత మారిపోయింది, రోజు రోజుకి ఎంత డెవలప్ అవుతుంది, వేరే కంట్రీస్ ఎంతలా మారిపోతున్నాయి, మన దేశం ఎక్కడ పాడైంది అన్నీ తెలుసు. ఇంత తెలిసి ఇంత చూసుకుంటా కూడా ఏం తెలియనట్టు మళ్ళీ అదే గొర్రెల ముందర కలిసి బీర్లకి బిర్యానీలకి జిందాబాద్ కొట్టి జెండాలు మోసుకుంటా వాడనక తిరుక్కుంటా వాడేదో చేస్తానని ఆశిస్తూ, ఏదో అంటే మళ్ళీ ఊరికో మన దేశానికి కాదు, రేపు నేను స్టేషన్లు ఉంటే ఏదో గొడవలు ఇరుక్కుంటే వీడు వచ్చి కాపాడతాడు, వీడేదో సపోర్ట్ చేస్తారని ఆశ. 5 ఏళ్ళకోసారి మనం చేసే చిన్న తప్పు వాళ్ళు ఎంత నష్టం జరిగింది తెలుసా. వాడు 100 కోట్ల ఖర్చు పెట్టి ఎలక్షన్లో దిగుతాడు, దిగినోడు ఊకుంటాడా? ఖర్చు పెట్టినారు డబల్ వసూలు చేద్దాం అనుకుంటాడు. 3,000 పెడతారు, మనిషికి 3 లక్షలు వసూలు చేస్తాడు. డెవలప్మెంట్ పేరుతో లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి వాడి తినగా వీడి తినగా మిగిలిన కొద్దీ మన మొహం దొబ్బితే ఎటు పనికి రాక సర్పంచ్ తింటాడు పాపం. ఆ సర్పంచ్ కూడా తిన్నాక ఏం మిగులుతుంది బొచ్చు. ఇక చేసినప్పుడు ఎట్లా తిరగాలో అర్థం కాక మన నెత్తినేసి ఆ లక్షల కోట్ల అప్పు తీసేస్తారు. ఎట్లా అంటే జిఎస్టీలు బాగా పెంచేసి ఉప్పు మీద, పాపం మీద, పెట్రోల్ మీద, రీఛార్జ్ మీద, అన్నిటి మీద రేట్లు పెంచేసి సంపుతారు. మనం అనుకుంటాంగా వచ్చేది మాత్రం అదే డబ్బులు పెరుగుతా ఉన్నాయి, అన్ని రేట్లు ఎట బతకాలరా దేవుడా అనుకుంటా. సో అందుకనే చెప్తానండి, మీ దండం పెడితే ఎవడైనా ఓటు కోసం వస్తే ఎంత ఇస్తారు అనుకుంటా, ఏం చేస్తారు అని అడగండి. ఇట్లా మీ చింతమల్ల మళ్ళా కలుస్తా, ఇంకా చెప్తా. బాబాయ్.